వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. సోమరిపోతు సుందరానికి పని చేయడం అంటే అస్సలు నచ్చేది కాదు. రోజంతా ఖాళీగా తిరగడం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో నాయనమ్మ కామాక్షమ్మే అతన్ని పెంచి పెద్ద చేసింది. ఒక రోజు, ఒరే వెధవ సన్నాసి, పొద్దుపోయేదాకా అట్ట గాలి తిరుగులు తిరగకపోతే కష్టం చేసిన వాళ్ళు కాసులు సంపాదించకూడదు. నేను సంతోషంగా ఉంటే నచ్చదు కదా నీకు? ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటున్నా ప్రాణాలు తీస్తుంటావు. డబ్బుంటేనే 5,000 నోట్లోకి పోయేది. మళ్ళీ ఇదో నస. అయినా డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలుతుంది. ఆ పని చేయకపోయావా? వెంటబడి తరిమిందంటే ఒంట్లో కేజీ కండలాగంది వదిలిపెట్టదు. నీ తిక్క కాస్త తీరిపోద్ది అంటుంది కామాక్షమ్మ వెటకారంగా. సుందరం ఈ మాటలకు కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్తాడు. మనవడిలోని ఈ నిర్లక్ష్యమే ఆమెకు నచ్చేది కాదు. అలా ఆ రోజు గడుస్తుంది. మర్నాడు ఉదయం సుందరం ఇంటి ముందు ఒక మనీ ప్లాంట్ తీసుకొచ్చి నాటుతాడు. బాగుంది సంబరం. పనిలేని మంగళోడు పిల్లి బొచ్చు కొరిగాడంట. పని బాట చేయకుండా గిట్ట ఏదో ఒకటి చేసి కాలక్షేపం చేస్తున్నావా నాయనా? నీకన్నీ వెటకారాలే. ముందు నేను చెప్పేది విను. దీని పేరు మనీ ప్లాంట్, అంటే డబ్బు మొక్క అని. దీనికి ఇప్పుడు డబ్బులు కాస్తుంటే మనం హాయిగా కోసుకుంటూ బతికేయచ్చన్నమాట. చిల్లర డబ్బులా లేక నోటు కాగితాలా మనవడా? అట్టంతా ఏమీ కాయవు. ఇది ఇంట్లో ఉంటే ఎక్కడ లేని అదృష్టం కలిసొచ్చి తొందరలోనే డబ్బున వాళ్ళం అయిపోతామంట. ఆ విశ్వనాథం గారు ఎవరితోనా అంటుంటే విన్నాను. సరే అయితే ఇప్పుడు ఈ మొక్క విశ్వనాథమే ఇచ్చాడా? కాదు నాయనమ్మా, ఈ మొక్కని ఎవరికైనా ఇస్తే వెంటనే ఇచ్చిన వాళ్ళు డబ్బంతా పోయి పేదవాళ్ళైపోతారంట. కాబట్టి ఎవ్వరికి తెలియకుండా తెచ్చుకోవాలంట. ఇది కూడా విశ్వనాథం గారే చెప్పారు. అందుకే ఆయనకే తెలియకుండా వాళ్ళ ఇంట్లో నుండే ఎత్తుకొచ్చా. సలహా ఇచ్చినోడికే సున్నం రాసి వచ్చావన్నమాట అనుకుంటుంది కామాక్షమ్మ మనసులో. అప్పటి నుండి సుందరం క్రమం తప్పకుండా ప్రతిరోజు మనీ ప్లాంట్ కి నీళ్లు పోస్తూ ఎంతో జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. అది రోజు రోజుకి బాగా పెరిగి అల్లుకుపోయేదే తప్ప వాళ్ళకి ఎటువంటి అదృష్టము పట్టదు, ఎలాంటి డబ్బులు రావు. ఇదే మాట విశ్వనాథంతో అంటాడు సుందరం. నువ్వు దాన్ని సరిగా పట్టించుకోవడం లేదని అది నీ మీద కోపంగా ఉన్నట్టుంది. ఓ పని చెయ్యి, ప్రతిరోజు దానికి పూజలు చెయ్యి. శాంతించి కనక వర్షం కురిపిస్తుంది. అప్పటి నుండి సుందరం మనీ ప్లాంట్ కి ప్రతిరోజు ఎన్నో పూజలు కూడా చేసేవాడు. కానీ ఎలాంటి ఫలితము ఉండదు. చివరికి విసిగిపోయి ఒకరోజు కోపంతో ఆ మొక్కని పెరికివేయడానికని పట్టుకుంటాడు. వద్దు సుందరం, నన్ను చంపొద్దు. నిన్ను ఇంట్లో పెంచుకుంటే డబ్బులొస్తాయని అందరూ అన్నారు. నువ్వొచ్చి ఇన్ని రోజులైనా నాకింతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నిన్ను చంపడంలో తప్పే లేదు. నువ్వు మూర్ఖుడివి సుందరం. నా పనేమి నీలాంటి సోమరిపోతులకు డబ్బులు ఇవ్వడం కాదు. మీరు ప్రతి క్షణం పీల్చే ప్రాణవాయువు ఉందే, ఆక్సిజన్, దాన్ని తయారు చేయడమే నా కర్తవ్యం. అంతేకాదు మీ చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతాను. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. సుందరం మౌనంగా మనీ ప్లాంట్ చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం నువ్వు వినే ఉంటావు కదా. మీ ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా అనారోగ్యాలతో హాస్పిటల్ కి పెట్టే ఖర్చును నేను ఆదా చేస్తున్నాను. ఒక రకంగా ఇది డబ్బు సంపాదించడంతో సమానం. నా పని నేను సరిగ్గానే చేస్తున్నాను. కానీ నువ్వే వాళ్ళు మంచి కష్టపడకుండా డబ్బులు వచ్చే సులువైన మార్గాల కోసం చూస్తున్నావు. నువ్వు నన్ను పూజించడం వల్ల నీకు ఎలాంటి ఫలితము ఉండదు. మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తుంచుకో అని మనీ ప్లాంట్ చెప్పేసరికి సుందరం తాను ఇన్ని రోజులు చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆ రోజు నుండి పనికి వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు. మనవడిలో వచ్చిన ఈ మార్పుకు కామాక్షమ్మ కూడా ఎంతో సంతోషిస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.